హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా 47th డే కంప్లీట్ అయింది. సో ఈ 47th డే రోజు నేను చేసిన వర్కౌట్స్ ఏంటంటే, మార్నింగ్ వాకింగ్ 4000 స్టెప్స్ 32 మినిట్స్లో కంప్లీట్ చేశాను. అండ్ ఆ తర్వాత స్కిప్పింగ్ వితౌట్ థ్రెడ్ 160 టైమ్స్ చొప్పున 3 టైమ్స్ చేశాను. అండ్ జంపింగ్ జాక్స్ 75 చొప్పున 3 టైమ్స్ చేశాను. అలాగే హై నీస్ కూడా 75 చొప్పున 3 టైమ్స్ చేశాను. అండ్ ఈరోజు ప్లాంక్ వేయలేదు, కుదరలేదు. ఇంటి దగ్గర స్టెప్స్ అయితే ఒక 3 టైమ్స్ ఎక్కాను, దిగాను. వర్కౌట్స్ పరంగా అయితే అంతే. ఇక డైట్ పరంగా వచ్చేటప్పటికి ఈరోజు నాది చీట్ డే డైట్ అని చెప్పచ్చు. సో చీట్ డే డైట్ అంటే డైలీ తినేదానికన్నా ఎక్కువ తింటాం అనమాట. సో మార్నింగ్ నేను 9 o'clockకి ఒక 100 ml క్వాంటిటీలో సగ్గుబియ్యం జావ తాగాను, బెల్లంతో చేసింది. దాని వెంటనే ఒక దోశ ఇంట్లో వేసి తిన్నాను. ఆ తర్వాత 10:30కి నేను 150 ml క్వాంటిటీలో కోకోనట్ వాటర్ తాగాను. ఆ తర్వాత 11 o'clockకి నేను లెమన్ రైస్ తిన్నాను. బేసిక్గా ఎవ్రీడే లెమన్ రైస్ నేను చేసినప్పుడు తినేది చాలా తక్కువ తింటాను, దానికి డబల్ తిన్నాను నేను ఈరోజు. అండ్ ఆ తర్వాత 2 o'clockకి నేను చియా సీడ్స్ వాటర్ తాగాను విత్ లెమన్. అండ్ 4 o'clock లంచ్ చేశాను. సో లంచ్లో ఏంటంటే ఈరోజు మామిడికాయ పప్పు అండ్ వంకాయ పచ్చడి సఫిషియెంట్గా తిన్నాను. అండ్ ఆ తర్వాత కార్డ్ రైస్ ఇప్పుడు నేను ఒక స్పూన్ రైస్ 4-5 స్పూన్ తింటాను, బట్ ఈసారి కార్డ్ రైస్ చాలా ఎక్కువ తిన్నాను. అండ్ తర్వాత 6:30కి మళ్ళీ 6 o'clockకి 2 మిరపకాయ బజ్జీలు, ఒక 5 చిన్న పునుగులు అండ్ పకోడీ కొద్దిగా తిన్నాను స్నాక్స్ లాగా. ఇది ఎక్స్ట్రా ఫుడ్, డైలీ తినే దాంట్లో అసలు ఇది ఉండదు. అలాగే 9:30కి మళ్ళీ నేను 2 బొబ్బట్లు తిన్నాను. సో ఇది కూడా ఎక్స్ట్రా ఫుడ్. ఈ ఫుడ్ అంతా నేను డైలీ తిన్నాను. ఫుడ్ పరంగా అయితే ఇవన్నీ తిన్నాను ఈ 47th డే రోజు. అలాగే వాటర్ పరంగా వచ్చేసరికి 3 liters వాటర్ అయితే కన్ఫామ్గా తాగాను. సో నా 47th డే అయితే అలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.